దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ముందుగానే మిమ్మల్ని క్రిస్మస్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. చాలా వర్తమానాలు పరిశుద్ధాత్మ గురించి మీరు వింటా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ధ్యానిస్తూ ఉన్నారు. అయితే ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలంపును బట్టి క్రిస్మస్ గురించి ఈరోజు నేర్చుకుందాం. నేర్పించేది ఏమీ లేదు కానీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చాలా విషయాల్లో ముందంజలో ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సాధారణమైనటువంటి విశ్వాసుల కంటే కూడా మరింత విశ్వాసంలోనే నడిపించబడి ప్రభు యొక్క దృష్టికి యోగ్యులుగా మీరు అందరూ కనబడుతున్నారు. అందులో అతిశయోక్తి లేదు. ఆ రీతిగా నడిపిస్తున్న దైవ సేవకులకు ప్రభు పేరట వందనాలు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. క్రిస్మస్ ఒక ఆచారపరమైనదిగా లోకం దాన్ని ఆచరిస్తుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచిన వారికి అది నిరంతర క్రిస్మస్గా నిలుస్తూ ఉంది. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 మాత్రమే కాదు, అది ప్రతిరోజు మన అనుభవంతో కూడుకున్నటువంటి ఆరాధన. దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ అంటే సర్వసాధారణంగా సందడి కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి క్రిస్మస్ వెనుక ఎందరో త్యాగాలు ఉన్నాయి. క్రిస్మస్ అంటే త్యాగంతో కూడుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహామహిమను విడిచి పరలోకాన్ని విడిచిపెట్టి మనతో ఉండటానికి ఆయన ఎంత త్యాగం చేయకపోతే మనకి రక్షణ వస్తుంది, భాగ్యం కలుగుతుందండి. ఈ లోకంలో అత్యంత అపరిమితముగా త్యాగం చేసిన వారిలో యేసుక్రీస్తు ప్రభు. దేవునితో కూడా విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని ప్రభు మన కోసం విడిచిపెట్టాడు. చదువుకోవడానికి వినటానికి బాగానే ఉంటుంది, కానీ అనుభవంలోకి పోతే అది చాలా కష్టమైన పని. ఒక ఆఫీసర్ స్థాయి నుంచి ఒక ప్యూన్ స్థాయికి ఎవరైనా దిగజారిపోవాలంటే, లేక ఆ పని చేయాలంటే మనకి చాలా ఇబ్బంది. యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టి నిర్మాణకుడై ఉండి ఆ నిర్మాణంలో ఒక చిన్న భూమి మీదకి, ఆ భూమిలో నలుసంత మనుషుల్లోకి ప్రభు ఒదిగిపోవటం ఎంత గొప్ప సంగతి అండి. మనందరూ తెలుసు కదా, యేసు ప్రభు కూర్చునే కుర్చీ ఆయన సింహాసనం, ఈ భూమి ఆయన కాళ్ళు పెట్టుకునే పీట అయితే ఆ పీటలో మనం అందరం ఎంత, అందులో ఆదాము నుంచి ఇప్పటి వరకు ఉన్న మనుషులు ఎంత, మన భాగ్యం ఎంత గొప్పదండి. ప్రభు అటువంటి కృపను మనకు అనుగ్రహించి నేను ఆలోచిస్తూ ఉంటాను. యేసు ప్రభు అంత చిన్న గర్భసంచిలో ఒదిగిపోవడానికి ఆయన ఎంతగా దీనుడైపోతే తప్ప ఆ పరిస్థితి, ఆయన శరీరాన్ని ధరించుకొని రావాలి. ఆయన మనలాగా శరీరాన్ని ధరించుకొని తల్లి గర్భంలో 9 నెలలు ఉండి, ప్రభు ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటాడు కదా. 9 నెలలు ఆయన ఆ గర్భంలో ఉండి ఏం చేసి ఉంటాడు ఆలోచిస్తున్నారా? ప్రభు ఎంతగా అంటే ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి ప్రభు చూపించడానికి దేవుడు ఎన్నో విషయాల్లో ఆయన మన కొరకు చాలా తగ్గించుకున్నాడు. దీనుడైపోయాడు, రిక్తుడైపోయాడు. ఆ మహామహిమ కలిగినటువంటి ఆ దేవుని యొక్క మహాకృప మన మీదకి రావడం ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. అటువంటి ఆ గొప్ప భాగ్యంలో క్రిస్మస్ ఆరాధనను మనము ప్రతిరోజు అనుభవించడానికి దేవుడు మనకు ఆయన వాక్కును మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఆత్మతో నింపబడటం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఆత్మతో నింపబడటం, ఆరాధించటం. అయితే క్రిస్మస్లో నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి వ్యక్తులను ఈరోజు కొంతమందిని మనము చూద్దాం. లూకాసు వార్త 1-2 అధ్యాయాల్లోనే ఉందాం. ఈ సెషన్ వరకు మనము లూకాసు వార్తలో నుంచి మొదటి 1-2 అధ్యాయాల్లో ఉన్నటువంటి భక్తులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుదామంటే 15వ వచనం చదువుదామా?
లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనము. 15. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. హల్లెలూయా. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభు వారి కంటే 6 నెలలు పెద్దోడు. వీళ్ళిద్దరూ బంధువులే. ఏమండి? వీళ్ళిద్దరూ బంధువులే. మరి యూదులకు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి 7 పండుగల్లో ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే ఇశ్రాయేలీయుల జాతి వారు పస్కా పండుగ ఎక్కడున్నా కలుసుకుంటారు. మిగతా పండుగలన్నిటికీ సర్వసాధారణంగా కలుసుకుంటారు, కానీ పస్కా పండుగ వారి జీవితంలో అంత విలువైనది. ప్రతి పండుగ అందరూ కలుసుకుంటానే ఉంటారు. యోహాను యేసు ప్రభు వారిద్దరూ 6 నెలలు తేడాతో ఇద్దరు సమకాలీకులే. అయితే యేసు ప్రభు వారు ఏ రీతిగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడో, నిండుకొని ఉన్నాడో, యోహాను కూడా మనం చదువుకున్నటువంటి వచన భాగంలో తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పుతూ ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పొందుకున్నటువంటి వ్యక్తిగా యోహాను గురించి మనము చూస్తాం. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరని బైబిల్లో రాయబడింది. ప్రభువు కూడా చెప్తున్నాడు. ఆయన అంతగా గొప్పగా ఆయన ప్రభువుకి ముందుగా వచ్చి యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడానికి పంపబడ్డ వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిగా ఎదగడానికి గల కారణాలు ఒకటి మనం చూస్తే, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. ఆమె గర్భవతిగా ఉంది. ఆమె వందన వచనము వినబడగానే హల్లెలూయా, గర్భంలో ఉన్న శిశువు ఆనందముతో, ఎప్పుడు ఆయన వయసు ఎంత అప్పుడు? 6 నెలల గర్భస్థ శిశువు ఆనందంతో గంతులు వేయగలిగాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇద్దరు పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, ఆత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తులు ఒకరికొకరు వందన వచనము చేస్తూ ఉన్నప్పుడు వారిలో కలిగే ఆనందం ఎంత గొప్పది. ఏమండి? గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేశారు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్కి మనము అనేక వ్యక్తుల త్యాగ ఫలితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత జకరియా ఎలిజబెతుల గురించి మనం మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఏమండి? లూకాసు వార్త 1వ అధ్యాయములో 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఏమండి? సంవత్సరాల తరబడి ఎంతోమందికి ప్రార్థన చేయగా వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఎంతోమందికి గర్భఫలాలు ఇచ్చారు. వీరు ఓపికన్నంత వరకు ప్రార్థన చేశారు, శరీర తత్వం ఉన్నంత వరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత ఆశలు వదులుకున్నారేమో, కానీ భక్తిని వదిలిపెట్టలేదు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. బాగుంది. ఒకరోజు ధూపవేదిక దగ్గర దేవదూత దర్శించాడు. ఏమండి? వాళ్ళు ఆ సమయంలో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించడం అది సాధారణమైన విషయం అంటారా? ఎంత స్ట్రగుల్ ఆమె ఫేస్ చేసి ఉంటుంది. శరీరపరంగా ఎన్నో బలహీనతలు వచ్చి ఉండొచ్చు. అయినా వారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఏ పని అయినా సరే చేయడానికి వారు విధేయత చూపారు. ఆ వయసులో కూడా బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో దేవుడు ఒక మాట చెప్తే దానికి విధేయత చూపారు. క్రిస్మస్ మన జీవితాలు నేర్పించే గొప్ప గొప్ప పాఠాల్లో విధేయత ఎంతో ప్రాముఖ్యమైనది, త్యాగం ఎంతో ప్రాముఖ్యమైనది, సమర్పణ ఎంతో ప్రాముఖ్యమైనది. ఇవన్నీ మన జీవితంలోనికి తీసుకొచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క
ఆయన వెనక నుండి నడిపించేటువంటి ఆ నడిపింపు చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రభువు కొరకు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ఆ వయసులో కూడా అవమానాలను నిర్లక్ష్య పెట్టారు. ఏమండి, ఆ వయసులో చక్కగా వృద్ధాప్యంలో కూడా అందరితో ప్రేమతో ఉంటున్నటువంటి ఆమె కొన్ని దినాలు మనుషుల కంట పడకుండా ఉండటం, ఒంటరిగా గడపటం ఎంత కష్టం అండి. వృద్ధాప్యంలో సహజంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కొడుకు కోడలిద్దరు ఉద్యోగస్తులు, ముసలి ఇంట్లో పెట్టేసి గేట్లు వేసేసి వెళ్ళిపోతారు. ఒంటరితనంలో బ్రతకడం ఎంత కష్టం. అందులో టీచర్లు రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పిల్లలతో మాట్లాడి ఇంటికి వచ్చాక భర్తతో బిడ్డలతో కూడా మాట్లాడి అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సైలెంట్గా ఒంటరితనం అనుభవించడం ఎంత కష్టం. దేవుని సేవకులుగా 10 మందికి వాక్యాన్ని బోధిస్తూ 10 మందికి అనగా అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క కృప నింపబట్టడానికి విజ్ఞాపన చేస్తూ ప్రజలను దర్శిస్తూ వారికి యొక్క యోగక్షేమాలు ఆలోచిస్తూ ఉండేటువంటి యొక్క కుటుంబం కొన్ని నెలల పాటు ఎవరు కనబడకుండా దేవుని చిత్తం చేయడానికి ఎలిజబెత్ ఎంత త్యాగం చేసింది. త్యాగమూర్తుల ఫలితమే మన జీవితంలో క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఆత్మతో నింపబడటమే క్రిస్మస్. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 45వ వచనము. 46 వచనం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆమెకి తెలియజేసిన మాటలు సిద్ధించాలని మరి ఇట్లాంటిది, నా ప్రాణము ప్రభువును గనపరుస్తున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు, పరిశుద్ధాత్మ ఆవరింపు కలిగినటువంటి మరియమ్మ ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు పలుకుతున్నటువంటి మాటలు. 39వ వచనము. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా అంటుంది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి అనుభవమే క్రిస్మస్. సర్వసాధారణంగా లోకంలో జరిగే క్రిస్మస్లు వేరు. దేవుడు ఈ సంవత్సరం మనకి ఎంత గొప్ప కృప అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ కొరకు మనము వాక్యాలు వింటూ ఉన్నాం, ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సీజన్లో లేదా ఈ యొక్క కాలంలో నిజమైన క్రిస్మస్ను మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ 2025వ సంవత్సరం ప్రభు ఒక వరముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వ్యక్తులు ఏమని పలుకుతున్నారు? బిగ్గరగా ఇట్లాంటూ ఉంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. శరీరపరంగా మనం గర్భం దాల్చాము, పిల్లలను కన్నాం. ఆధ్యాత్మికంగా మనము ప్రతి మనిషి కూడా గర్భం దాల్చి ఆ గర్భంలో ఉన్నటువంటి వారికి కూడా పరిశుద్ధాత్మను మనం అనుగ్రహించగలిగితే, అటువంటి ఆనందం ఇవ్వగలిగితే ఆ ప్రజలు ఒక యోహానులాగా దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసే వ్యక్తులుగా, ఏలియా యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తులుగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తామంటే ఎంత గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా
శబ్దం హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఎలిజబెత్ ఈ రీతిగా బిగ్గరగా పలుకుతుంది, నీవు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆత్మతో నింపబడ్డ వాళ్ళు ఆశీర్వాదాలు పలుకుతారు. సనుగుడు గొనుగుడితో నింపబడ్డ వాళ్ళు శాపంతో నింపబడతారు. సనికి సంహారకుని చేత చచ్చారు. ఎవరు? మన పితరులు ఇశ్రాయేలీలు. పరిశుద్ధాత్మ అనుభవం లేనప్పుడు దేవుడు మనకి ఎన్ని మేలులు చేసినా మనకు అర్థం కాదు. ఆత్మతో నింపబడ్డ వాళ్ళేమో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, నా అంతరంగమునున్న సమస్తమా ఓ ప్రాణమా. ఎందుకు అటు ఇటు చూస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు పేతురులాగా చుట్టూ గాలిని చూసి భయపడుతున్నావు? నీ జీవితంలో ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు కదా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు కదా ప్రాణమా, నువ్వెందుకో దిగులు పడుతున్నావు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవబాకు. ఎవరితో చెప్పుకుంటున్నాడు భక్తుడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఆత్మలో నింపబడినటువంటి వ్యక్తులు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వ్యక్తులు ఆశీర్వాదాలు పలుకుతూ ఉంటారు. లోకంలో ప్రతిరోజు మనకు పోరాటమే. వాస్తవానికి మన శరీరమే మనకు మొట్టమొదటి ఆటంకం. శరీరానికి ఆత్మకు రోజు పోరాటం, ప్రతి క్షణం పోరాటమే. శరీరం ఏమో శరీరానికి ఇష్టమైన అన్నీ చేయాలని చూస్తుంది. ఎప్పుడు దాకా? సత్యదాకా. శరీరంతో ఉన్నంతకాలం నువ్వు ఎంత ఆత్మలో ఆరాధిస్తున్నా, ఎంత ఆత్మలో పాడుతూ ఉన్నా, ఎంత ఆత్మలో భాషలు మాట్లాడుతూ ఉన్నా, ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నా, శరీరం నిన్ను కాసుకొని ఉంటుంది. ఈ శరీరం యొక్క గుణాలన్నీ మనకు తెలుసు. గలతీ 5:19 కానీ, మార్కు 7లో కానీ, ఏమండి కొలసి 3లో కానీ, దాని నేచర్ అది. శరీరంతో ఉన్నాం మనం. శరీరంతో ఉన్నంత కాలము పోరాటం జరుగుతూనే ఉంటుంది. అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు అన్నది ఊరకనే కాదు కదా. ఎప్పుడైనా పడిపోయే అవకాశాలు ఉండొచ్చు. నా కాలు జారినని నేను అనుకొనగా, కాలు జారి ప్రమాదాలు ఉండొచ్చు, పడిపోయే పరిస్థితులు ఉండొచ్చు. విశ్వాసంలో దేవుణ్ణి వెంబడించి నడుస్తున్నటువంటి శిష్యుల మాదిరిగానే తుఫాన్లు రేగినప్పుడు సందేహపడే పరిస్థితులు రావచ్చు. ఇవన్నీ శరీరంతో ఉన్నాం కాబట్టి సహజంగా ఈ పోరాటం జీవితకాలం ఉంటుంది. అయితే ఆత్మ శరీరాన్ని డామినేట్ చేసినప్పుడు ఆత్మ కూడా శరీరాన్ని ఒకే తాటిలోకి తీసుకొచ్చి వారు ఆరాధనలోనికి నడిపించబడతారు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. సహజంగా మనము ఎక్కువ భాగం ఇశ్రాయేలీల చరిత్ర చదువుతూ ఉంటాం కాబట్టి ఇశ్రాయేలీల మనసు కూడా మనలోకి వస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంతకాలం మానవుని యొక్క ఏడుపులు దేనికోసం? శ్రమలో ఉన్నంతకాలం మూలుగులతో మొరపెట్టారు విడుదల కోసం, విమోచన కోసం. విడుదల ఇవ్వడానికి ప్రభు ప్రవక్తను పంపిస్తే, నాయకుడిని పంపిస్తే ఆయన మీద తిరుగుబాటు, ఆయన మీద పోరాటం. ప్రతి పరిస్థితిలో ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తూ వచ్చారు. ప్రభు వారి కోసం ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించిన ఏమంటారు మనవాళ్ళు? ఈ సహిసారం లేని ఆహారం మాకెందుకు అని అంటారు. ఆదివారం వస్తే మన వాళ్ళకి మోసం కావాలి. ఒక ఆయన అంటున్నాడు, ఆదివారం మోసం లేకపోతే మా పిల్లోడు ఎంత ఏడ్చాడో అని అంటున్నారు. ఏడకపోతే ఈ బుద్ధులన్నీ పితరులు ఉన్నది కదా. శరీరంతో ఉన్నాం కాబట్టి నిజం చాలామంది దీని కొరకు ఏడ్చే వాళ్ళు ఉన్నారు. నశించిపోయేటువంటి మానవ జాతిని చూడకుండా మనుషులు ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని నడిపించుకోవటం కోసం, జరిగించుకోవటం కోసం ఏడుస్తూ ఉన్నారు. కానీ ఆత్మతో నింపబడ్డ వ్యక్తులు ఎన్నడూ కూడా ఆకలి దప్పికలతో ఉన్నారు. హెబ్రీ పత్రిక 11లో మనం చూసినప్పుడు విశ్వాసుల లిస్టు, విశ్వాస వీరుల లిస్టు ఎంత చక్కగా రాయబడి ఉంది. ప్రియులారా, ఎలిజబెత్ అంటా ఉంది, ఆనందముతో బిగ్గరగా పరిశుద్ధాత్మతో నిండుకొని, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చట నాకు ఎలాగూ. ఆలోచించండి, ఏమేమో పాస్టమ్ గారు, ఎలిజబెత్ అమ్మ గారు, ఏమో ఒక విశ్వాసి. అంతేగా, ఒక విశ్వాసి పాస్టమ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఆత్మతో నింపబడ్డ ఎలిజబెత్ అమ్మ గారు ఏం చేసింది తెలుసా? ఎంత ఆనందం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చట. వీళ్ళు ఫిజికల్ రిలేషన్ కాదు వీళ్ళది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరు గర్భాల్లో ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎలా గర్భం దాల్చాడు? మరియమ్మతో చెప్తున్నాడు కదా, 35వ వచనంలో 34 అంటుంది, మరియా నేను పురుషుని ఎరుగన దానిని ఎలాగూ జరుగునని అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్న గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. హల్లెలూయా. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. గర్భం దాల్చింది పరిశుద్ధాత్మనే, పుట్టే బిడ్డ కూడా పరిశుద్ధుడిగా కదా. జకరియా ఎలిజబెతుల జీవితాల్లో దేవుడు వాళ్ళకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో వారు గర్భం దాల్చారు. గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో పరసంబంధమైనటువంటి దీవెన, పరసంబంధమైన ఆశీర్వాదము, పరసంబంధమైనటువంటి ఆ ప్రణాళిక మనకు అర్థం కావడానికి శరీర సంబంధులు దాన్ని అర్థం చేసుకోలేరంట. కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు కాబట్టి వీళ్ళకి ఇవి బయలుపరచబడతా ఉంటాయి. వీళ్ళిద్దరు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఇద్దరు గర్భవతులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆమె 6 నెలలు, ఏమేమో అప్పుడే గర్భం దాల్చి ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారి జీవితాల్లో తారతమ్యాలు ఉండవు. ఘనపరుచుకుంటారు, ఆదరించుకుంటారు, ఆశీర్వదిస్తారు, ఏమండి ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. క్రిస్మస్ మన జీవితాలు నేర్పించే పాఠం ఏంటంటే ఆనందముతో నింపబడ్డ, ఆరాధనతో నింపబడ్డ, లేదా పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మతో నింపబడటం. హల్లెలూయా. మరి కూడా ఇందాక మనం చదువుకున్నాం కదా 46లో, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. ఎందుకు? ఆ చిన్న పల్లెటూరులో నజరేత్ అనేటువంటి ఆ ఊరిలో, ఏమండి చరిత్రకారులు అంటారు అది ఒక కార్నర్లో ఉంటుందంట. రోమా గవర్నమెంట్ పరిపాలిస్తున్నటువంటి దినాలు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని అంటారు కదా. ప్రతి పల్లెటూరులను కూడా కలుపుకుంటూ రోమా ప్రభుత్వం దారులు వేసింది. అయితే ఇది ఒక కార్నర్లో ఉండటం వల్ల ఈ యొక్క ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు ఏ అల్లజడి చేసిన పోలీసులు వచ్చి ముందు దీని మీద పడతారంట, నజరేతు మీద. కాబట్టి ముందు వీళ్ళని కంట్రోల్ చేసుకున్న తర్వాత చిన్నగా అల్లర్లన్నీ అనుకుంటూ ఏ పరిస్థితి వచ్చినా కూడా వీళ్ళ మీదకే వచ్చేసి వాళ్ళని అణిచివేస్తూ ఉంటారు. నతానీయులు అంటాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదని. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా తన కన్యత్వాన్ని కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు యొక్క దయ పొందుకుంది. ఏమండి పరిశుద్ధాత్మ పూర్ణులు దయ పొందుకునేవారు. హల్లెలూయా. దేవదూత అన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎట్టొచ్చిందండి ఆమెకు శుభం? దేవుడు మన జీవితాల్లో కూడా శుభాలు కలుగు చేస్తున్నాడు. ప్రతినిత్యం ఆయన సన్నిధిలో గడపడాన్ని బట్టి దేవుడు మనకి శుభవచనాలు పలికిస్తూ ఉన్నాడు. శుభాన్ని కోరుకుండా శుభాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఏమండి దేవదూత చెబుతున్నటువంటి ఆ శుభవచనము దానికి ముందు అన్నాడు, దయాప్రాప్తురాలా. దయకు ప్రాప్తురాలైంది. ఎవరు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు? చుట్టూరు ప్రతికూల పరిస్థితులు ఉన్న పరిశుద్ధత కొరకు ఎదురు చూసే వారి జీవితాల్లో దేవుడు దయతో నింపుతాడు. 65 కీర్తనే కదా, ప్రతి పుట్టినరోజు పండక్కి చదువుతాం దయా కిరీటం కదా. ఎవరికి వస్తుందా దయా కిరీటం? అందరికి కాదు, దయ పొందుకున్న వారికి. దయాప్రాప్తురాలా నీకు ఏంటి ఆ శుభము? ఆమె అంటుంది ఆల్రెడీ ఆమె జీవితంలో శుభం ఏం కావాలి? చిన్నప్పటి నుండి భక్తితో పెరుగుతుంది, ప్రతికూల పరిస్థితుల్లో కన్యత్వాన్ని కాపాడుకుంది, పరిశుద్ధతను కాపాడుకుంటుంది, ప్రార్థనా పరురాలు అయి ఉండొచ్చు. ఏమండి ఇట్లాంటి వాళ్ళ దగ్గర ప్రభు వస్తాడంటారా? నిజంగా అటువంటి గర్భాన వాస్తవానికి ఆ సీజన్లో చాలామంది ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కానీ మరీ అంత ఉత్తమరాలైపోయింది, మరీ అంత పరిశుద్ధతను కాపాడుకుంది, ఎంత విధేయత కలిగి ఉంది, కుటుంబంలో ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. తనకు అప్పగింపబడినటువంటి ప్రతి పోర్షన్లో ఆమె యథార్థముగా నడుస్తూ వచ్చింది. కేవలం ఈ యొక్క సందర్భంలోనే కాదు, మనం గమనించాలి. చెట్టు ఒక మొక్క బయటికి కనపడుతుందంటే దాని వేరు లోపలికి ఎంత ఉండాలి? ఒక వ్యక్తి ప్రార్థనాపరుడుకు ఉన్నాడంటే దాని వెనకాల ఎన్ని కన్నీటి ప్రార్థనలు ఉంటాయి, ఎన్ని ఉపవాసాలు ఉంటాయి, ఎంత పశ్చాత్తాపం ఉంటుంది, ఎంత లోబడటం ఉంటుంది. అప్పుడు చిన్న ఇగురు వేస్తూ ఉన్నప్పుడు, లేత ఆకులు వస్తూ ఉన్నప్పుడు అందరూ సంతోషాన్ని ఇస్తాయి. లోపల వేర్లు చూడాలి. మరి జీవితంలో చాలా కోణాలు మనం గమనించగలిగితే పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించడానికి యోగ్యముగా తన యొక్క స్థితిని మార్చుకుంది.
క్రిస్మస్లో ఈమె గురించి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అయితే సమయాభావాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ప్రియులారా, ఈమె అనుకోవచ్చు, ఆల్రెడీ నాకు పెళ్లి కుదిరింది, ఒక మంచి వ్యక్తి భర్తగా రాబోతున్నాడు, యోసేపు లాంటి నీతిమంతుడైన వ్యక్తి నాకు భర్తగా దొరకటం భాగ్యం అనుకుంటుంది, అది శుభం అనుకుంది. మరలా వెంటనే మరొక శుభవార్త, నీకు శుభం కలుగును అని అంటూ ఉన్నాడు దేవదూత. ఏమంటున్నాడండి? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ మాటకు బహుగా తొందరపడి 28వ వచనము, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దేవదూత, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందావు. క్రిస్మస్లో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దయకు పాత్రులైన వారు, కృపతో నింపబడుతున్నవారు, నీవు కృప పొందుకున్నావని చెబుతూ, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునిగని ఆయనకు యేసు అను. హల్లెలూయా. రక్షకుణ్ణి గర్భం దాల్చడానికి పరిశుద్ధాత్ముడు ఆమె గర్భంలోనికి వచ్చాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మరియా నా ప్రాణము ప్రభువుని గర్భపరుస్తోంది. కాబట్టి మన ప్రాణాలు కూడా ప్రభువుని గర్భపరుస్తున్నాయి. దేని కొరకు? భౌతికమైన వాటి కొరకు కాదు, కానీ ప్రభువు మనకిచ్చినటువంటి రక్షణ కొరకు, ఆయన మన మీద చూపుతున్నటువంటి జాలి కొరకు, ఈ ఆయుష్కాలం కొరకు, అనేక విషయాల కొరకు మన ప్రాణము ప్రభువుని గణపరుస్తూ ఉంది. ఆయన తన దీనస్థితిని, దాసురాలు దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. హల్లెలూయా. రక్షకుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ మాట బలిగేయడానికి రక్షకుడు ఎక్కడున్నాడు? గర్భంలో ఉన్నాడు. ఏమేమంటుంది? నా రక్షకుడైన దేవుని యందు గ్రహింపు వచ్చింది. నేను రక్షకుడిని గర్భం దాల్చాను, ఆయనలో నేను ఆనందించాలి. రక్షణ యొక్క ప్రాముఖ్యతను, లేదా రక్షణానందం యొక్క ప్రాముఖ్యతను ఆమె గ్రహించి ప్రభువుని గణపరుస్తోంది. హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. అదే అధ్యాయము 67వ వచనానికి వద్దాం ఒకసారి. 67వ వచనం, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను. హల్లెలూయా చెప్దాం. యోహాను పుట్టాడు. ఓకే, యోహాను పుట్టాడు. 8వ దినాన సున్నతి చేశారు. పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు అందరూ ఏం పేరు పెడదాం వాళ్ళ నాన్నగారిని అడుగుదామని చెప్పి ఆయన దగ్గరకు వచ్చారు. ఏం పేరు పెట్టమంటామని సైగ చేస్తున్నారు. పలక తీసుకురామన్నాడు. పలక మీద యోహాను అని రాసి పెద్దగా ఆయన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 67వ వచనం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను, ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. హల్లెలూయా. ఆలకించండి ఒక మాట. జకర్యా ప్రవచించే నాటికి యేసుప్రభు ఎక్కడున్నాడు? తల్లి గర్భంలోనే ఉన్నాడు, మరి గర్భంలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రేరేపించి ఆత్మపూర్ణులుగా చేసి పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన. దేవుని దర్శనం రాక, దేవుని స్వరం వినబడక 400 సంవత్సరాలు చీకటి యుగంగా గడిచినటువంటి ఆ కాలంలో దేవుడు మరలా తన ప్రజలకు దర్శనమిచ్చాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆయన మనకు చేసేటువంటి మేలు ఏంటంటే దైవ దర్శనాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రజలకు దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని? వారికి విమోచన కలుగు చేశాను. తన సేవకుడైన దావీదు వంశనందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ధరించుకొని ఇంకా భూమి మీద కూడా రాలేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఎంత ముందు చూపుతో పలికిస్తున్నాడు. రక్షణ శృంగాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా,
క్రిస్మస్ మన జీవితాల్లో తీసుకొచ్చే ఆనందాల్లో, మనకు నేర్పించే పాఠాల్లో పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారిపోవడం. కాబట్టి ఈ క్రిస్మస్ వెరీ స్పెషల్గా మనందరి జీవితాల్లో ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా క్రిస్మస్లు జరిగినాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చి ఉండొచ్చు మనం. అయితే ఈ క్రిస్మస్ మన జీవితాల్లో కోరుకున్నటువంటి సత్యం ఏంటో లేదా ఆ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువుని గణపరుస్తాం, ప్రభువు పేరట ఆశీర్వదిస్తాం, ప్రభువు పేరట జరగబోయే సంగతులు చెప్తాం. ఇశ్రాయేలు యొక్క విమోచనను, ఆయన యొక్క రక్షణను మనము ప్రకటిస్తూ ఉంటాం. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎన్నో సంవత్సరాల నుండి లేవీలు, యాజకులు ఎదురు చూస్తూ ఉన్నారు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి వాగ్దానాలు ఉన్నాయి, వారికి ప్రవచనాలు ఉన్నాయి, వాటి నెరవేర్పు కొరకు కనిపెడుతూ ఉన్నారు. అందరికీ విషయాలు అర్థం కాలేదు, కానీ ఆత్మపూర్ణులైనటువంటి ప్రవక్తలకు, ఆత్మపూర్ణులైనటువంటి యాజకులకు దేవుడి సత్యాన్ని బయలుపరిచి ఆయన రక్షణ శృంగాన్ని గణపరుస్తున్నారు. ఆయన విమోచనను గొప్పగా పొగుడుతూ ఉన్నారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 75 ఆఖరి భాగమున మనం చదివితే, మనము మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ ఎందుకు దేవుడు మనకి ఈ రక్షణ ఇచ్చాడంటే, మన జీవితకాలమంతయు నిర్భయముగా బ్రతకాలి. హల్లెలూయా. క్రిస్మస్లో దేవదూతలు ప్రకటించినటువంటి మాట ప్రాముఖ్యంగా భయపడకుడి కదా. దేవుడు మనకు రక్షణ ఎందుకు అనుగ్రహించాడు? జీవితకాలం అంతా కూడా నిర్భయముగా బ్రతకాలి. భయాలు రావా? వస్తాయి, ఎన్నో భయాలు ఆవరిస్తాయి. కానీ దేవుడు మనకు ఆయన వాక్కునిచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన రక్షణను మనకు అనుగ్రహించాడు. కాబట్టి నిర్భయముగా బ్రతుకుతాం. భయం వస్తుంది, వెంటనే దేవుని యొక్క ఆత్మ మన దగ్గరకు వచ్చి వెంటనే ధైర్యపరుస్తూ ఉంటాడు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. యాయిరు వచ్చాడు. అయ్యా, నా కుమార్తె 12 సంవత్సరాలు సావు సిద్ధంగా ఉంది, చచ్చిపోయేటట్టు ఉంది, సావు బతుకుల మధ్యలో ఉంది, ప్రభువా నీ వచ్చి నా బిడ్డను బాగు చేయని వేడుకున్నాడు. ప్రభు అన్నాడు, సరే పదంపా అని అన్నాడు. ఈలోపే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ మధ్యలో అడ్డుపడింది. కొంత సమయం గడిచింది. ప్రభు అక్కడ కొంత సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమె వచ్చి ముట్టుకోవటం, ప్రభు ఆగిపోవటం, ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పటం, మరలా ఆ స్త్రీ ముందుకొచ్చి నేనేను ఒప్పుకోవటం, కుమారుని విశ్వాసం నేను స్వస్థపరిచిందని ప్రభు చెప్పటం. కొద్దిగా సమయం గడుస్తూ ఉంది. ఈలోపు ఇంటి నుండి కబురు రానే వచ్చింది. అయ్యా, బోధకుండక బాధ పెట్టొద్దు, నీ కూతురు చచ్చిపోయిందని పెద్దగా అరిచేసరికి గుండెలు జారిపోయినంత పని అయిపోయింది. 12 సంవత్సరాల బిడ్డ కళ్ళ ముందే చనిపోతే ఎవరు తట్టుకోగలరు? ఆయన జీవితంలోనికి భయం, ఆందోళన, అది ఆయనని ఆ దుఃఖం ఆవరించకముందే ప్రభు వెంటనే అన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు. యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా గైడ్ చేస్తాడంటే, భయాలు, ఆందోళనలు అన్నీ వస్తాయి. సాధారణమైన వ్యక్తులాగే మనకు కూడా వస్తాయి. అవిశ్వాసికి ఎట్టాగో మనకు కూడా, విశ్వాసికి ఎట్టాగో మనకు కూడా, అల్ప విశ్వాసులకి ఎట్టాగో మనకు కూడా అన్ని రకాల పరిస్థితులు ఆవరించి ఉండొచ్చు. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ మనిషి మీద మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నంలోనే ఉంటాయి. అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని వెంటనే ధైర్యపరుస్తాడు. ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించడం ద్వారా వచ్చింది. మన జీవితకాలం అంతయు నిర్భయులముగా బ్రతకడానికి దేవుడు మనకు రక్షణను అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరి మనం ఈ ధైర్యాన్ని అనుభవిస్తున్నామా?
ధైర్యాన్ని అనుభవిస్తున్నామా? అనుభవిస్తే సంతోషం, అనుభవించకపోతే ఈ ధైర్యాన్ని స్వతంత్రించుకోవాలి. పరిశుద్ధాత్మ పూర్ణులైన ప్రతి వ్యక్తి జీవితంలో మన జీవితకాలం అంతా కూడా నిర్భయులముగా బ్రతకడానికి దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి క్రిస్మస్ మనకు అనుగ్రహించబడింది. అనగా క్రీస్తు మనకు అనుగ్రహింపబడ్డాడు, ఆరాధన మనకు అందుకు అనుగ్రహింపబడింది. జీవితకాలం అంతయు పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని సేవిస్తున్నాం, మనం సేవ చేస్తున్నాం. ప్రతిరోజు సేవ, ప్రతిరోజు ఆయనని సేవించాలంటే ప్రతిరోజు సిలువ ఉంటుంది మనకి. హల్లెలూయా. సేవ వరకునే రాదు, సేవ రావాలంటే సిలువ రావాలి. హల్లెలూయా. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని ప్రభువుని సేవించడానికి ప్రతిరోజు ఒక సిలువ వస్తుంది మనకి, ఒక సిలువ ఉంటుంది. అది ఒక్కొక్క రోజు నీ భర్త రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, పిల్లల రూపంలో కావచ్చు, అనారోగ్యాల రూపంలో కావచ్చు, శత్రువుల యొక్క భయం రూపంలో కావచ్చు, ఏమంటే స్వార్థకు ఆటంకం రూపంలో కావచ్చు. రకరకాలుగా ఏదో ఒక సిలువ. ప్రభా ఈ సిలువ వద్దు, నేను మాత్రం నిన్ను సేవిస్తానంటే కుదరదు. ప్రభు అన్నాడు, సిలువ ఎత్తుకుంటేనే నన్ను వెంబడిస్తావు, సిలువ లేకపోతే సేవ సంపూర్ణం కాదు. హల్లెలూయా. సిలువ లేకపోతే సేవ సంపూర్ణమో కాదు. ప్రభువుని సేవించడానికి ప్రతిరోజు మనం నిర్భయములుగా బ్రతకడానికి, పరిశుద్ధముగా నీతిగా బ్రతకడానికి యేసు ప్రభు రక్షణ మనకు అందుకు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో ఏమండి అటువంటి అనుభవంతో మనం ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఇట్ ఈజ్ నాట్ ఏ సీజన్, ఇట్ ఈజ్ ఎ రీజన్ అన్నాడు. క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ సీజన్. అందరికిలాగన డిసెంబర్లో వచ్చే సీజన్, ఇట్ ఈజ్ ఎ రీజన్. మన జీవితాలను ఆశీర్వదించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప వరం. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఈ లోకంలో జీవించాలి. 2వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 2వ అధ్యాయము 25వ వచనం చదువుదామా? యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడండి ఆయన? దేవాలయంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవాలయంలోనికి? అదే ఆత్మవశుడే దేవాలయంలోనికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడు, ఎంత వయసు యేసు ప్రభుకి అప్పుడు చెప్పండి? ఎన్ని రోజులు? 8వ దినం వచ్చినప్పుడు సున్నతి చేశారు, పేరు పెట్టారు. దేవాలయాన్ని తీసుకొచ్చింది చెప్పాలి. ఎవరెవరు వచ్చారు యేసుప్రభుని తీసుకొని? తల్లిదండ్రులు, శిశువైన యేసును దేవాలయంలోనికి. తల్లిదండ్రులు యోసేపు మరి ఇద్దరు వచ్చారు. ఓకే, ఆయనను ఎత్తుకొని దేవుని. ఇప్పుడు ఎంత వయసు? లేవియాకాండం 12వ అధ్యాయం. లేవియాకాండము 12వ అధ్యాయం 2వ వచనం నుండి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణమగు వరకు
ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆగండి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులైంది పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే? యోసేపు అక్కడొస్తే 8వ రోజు అని చెప్పండి. ఇప్పుడు మరియమ్మ కూడా కనపడుతుంది కదా. ఒక స్త్రీ తన రక్తశుద్ధి దినాలు మగబిడ్డల కంటే సంపూర్ణం అవ్వాలంటే ఎన్ని రోజులు? 33. ఆడపిల్లని కంటే ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండినప్పటి వల్లే 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా. ఆడపిల్లని కంటే ఎన్ని రోజులు అంట? 66 దినాలు రక్తశుద్ధి కొరకు ఉండాలి. కుమారుడే కానీ 6వ వచనం, కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లలైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావాలి. అతడు యెహోవా సన్నిధి దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీలను గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురూప పిల్లలని అయినను దహన బలిగా 1 దానిని, పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఇప్పుడు రండి లూకాసు వార్త 2లోకి రండి. లూకాసు వార్త 2:21 వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఓకే. 22వ వచనం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలి మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులకి? 33 రోజుల తర్వాత గొర్రెపిల్లలు కానీ తేకపోతే పేదవాళ్ళు అయితే గోవాళ్ళు కానీ పావురాలను కానీ తీసుకురావాలి. మరి వాళ్ళు పేదవాళ్ళే కాబట్టి ఆర్థిక పరంగా పావుర పిల్లలను ఏం తీసుకొచ్చారు? పావురాలని గోవాళ్ళని తీసుకొచ్చి రక్తశుద్ధి కొరకు వాళ్ళు అర్పణ అర్పించి దేవాలయానికి వచ్చారు. హల్లెలూయా. అర్పించడానికి దేవాలయానికి వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సరే 35 రోజులు అనుకోండి, 33 రోజుల తర్వాత వాళ్ళు ప్రభువుకు సమర్పించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆలయంలో ఉండగా లేదా యెరూషలేం దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న సిమియోను ఎక్కడికి వచ్చాడు? అయస్కాంతాన్ని దగ్గర పెడితే దాని స్వభావం ఉన్నటువంటి వాటిని ఆకర్షించినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం ఉన్నటువంటి సిమియోను పరిశుద్ధాత్మగా గర్భం దాల్చిన యేసు ప్రభు ఇప్పుడు దేవాలయంలోనికి రాగా ఆయన దేవాలయంలోనికి నడిపించబడ్డారు. హల్లెలూయా చెప్తాండి, హల్లెలూయా. దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ యొక్క బోధ వినబడుతూ ఉన్నప్పుడు చాలామందికి ఇన్విటేషన్ ఉంది. ఆత్మను పొందుకోవాలి, ఆత్మలు ఆరాధించాలి, ఆత్మతో ప్రార్థన చేయాలని ఆశ కలిగిన మనమేమో ఇక్కడ సమకూర్చబడ్డాం. కారణాలు ఏమై ఉండొచ్చు? అది మనం కోరుకుంటున్నాం కాబట్టి ఆత్మతో నింపబడ్డానికి ఆత్మ కలిగినటువంటి వ్యక్తులుగా ఏమండి పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానాన్ని పొందుకున్న సిమియోను, పరిశుద్ధాత్మగా శరీరాన్ని ధరించి వచ్చినటువంటి యేసు ప్రభు,
ఇద్దరు దేవాలయంలో కలుసుకున్నారు. హల్లెలూయా. దేవుని వాక్కు శరీరాన్ని ధరించి ఆయన సశరీరుడుగా దేవాలయంలో కనబడుతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి వ్యక్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. పిల్లల్ని తీసుకొస్తున్నారు, మగ పిల్లల్ని, అంతేగా, రక్తశుద్ధి కొరకు దేవాలయాన్ని తీసుకొస్తున్నారు. చుట్టుపక్కల చాలా ఊర్ల నుండి వస్తున్నారు. యూదులైన వారు ఇశ్రాయేలీయులందరికీ ఉన్నటువంటి ఆ నిబంధన ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు అర్పణ అర్పించడానికి శుద్ధీకరణ కొరకు చాలామంది వస్తున్నారు. వచ్చినప్పుడల్లా నేను అనుకుంటాను, సిమియోను ఆ బిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరా ఎన్ని రోజులు ఎదురు చూసి ఉంటాడు. కానీ ఆయనకు ఒక వాగ్దానం ఉంది, పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపాటు ఉంది ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవశుడై, హల్లెలూయా, ఆత్మవశుడై, ఆత్మవశంలోనికి మనం రావాలి. మనం ఆయన వశమైపోవాలి. యేసు ప్రభు అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు, ప్రజలందరూ ఆయన పొగుడుతున్నాడు. ప్రభువుకి ఏంటో తెలుసు కాబట్టి వారి వశము చేసుకోలేదంట. మనమైతే చిన్న చిన్న వాటికి ఇతరుల వశమైపోతాం. కానీ ఆత్మలో ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగిన వారు ప్రభు యొక్క వశంలో ఉంటారు, కానీ మనుషుల వశంలో అంటారు. సిమియోను పరిశుద్ధాత్మ వశుడైపోయి దేవాలయానికి వచ్చాడు, ఆరాధన చేయడానికి వచ్చాడు, ప్రభువును చూడడానికి వచ్చాడు, ఇశ్రాయేలు యొక్క రక్షణ కనులారా చూడడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలకి ఎంత భాగ్యం అండి, ప్రభు యొక్క రక్షణను కనులారా చూసే భాగ్యం దేవుడు ఆత్మతో నింపబడ్డ వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని. అబ్బా, ఎన్ని రోజులు ఎదురు చూశాడండి. మనసు నెమ్మది అనిపించింది. ఒక పక్కేమో శాస్త్రులు, పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకులు చేస్తున్న అరాచకాలు చూడలేక దేవాలయాన్ని దొంగల గుహగా చేసి, వ్యాపారపు ఢిల్లుగా చేసి, ఆ ప్రదేశమంతా కూడా వ్యాపారంగా మార్చినటువంటి ఆ అనుభవాలు ప్రతిరోజు సిమియోనును గాయపరుస్తున్నాయేమో. పిల్లరా, మన మీద ఆత్మల కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి నాయకులు, దైవ సేవకులు మన విషయమై సమాధానంతో, పరిచర్య సంతోషంతో జరిగిస్తే అది మనకు క్షేమం. దేవాలయమే కానీ ఆ దేవాలయములో వ్యాపారం ఉంది, ఆ దేవాలయము దొంగల గుహగా మారింది. ఎందుకు? పరిశుద్ధాత్మ యొక్క వశం లేరు వాళ్ళు. పరిశుద్ధాత్మ అనుభూతి నడిపింపట్లేదు, దేవునికి భయపడట్లేదు, దేవుని భయం విడిచి తిరుగుతున్నారు. ప్రధాన యాజకుడిగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికీ యాజకత్వం, అర్చకత్వం చేయాల్సినటువంటి ఆ యాజకులే వ్యాపారస్తులైతే దేవుని వాక్కు దొరుకుద్దా వాళ్ళకి? ఎంత నొచ్చుకొని ఉంటాడో సిమియోను. నాదా, చదవండి ఆ మాట, ఎంత బాగుందో. నాదా, ఎవరితో పలుకుతున్నాడు? చేతిలోకి తీసుకొని యేసు ప్రభుని ఆయన చూసి, అబ్బా ఎంత భాగ్యం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఆయన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. చూడటమే అది మహాభాగ్యం అనుకుని భక్తులు తరించిపోగా సిమియోనుకి ఎంత భాగ్యం దొరికిందండి. పరిశుద్ధాత్మ వశంలో ఉన్న వారికి ఈ భాగ్యం దక్కుద్ది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వశులైన వారికి రక్షణను కనులారా చూడట, రక్షణ చేతిలో తీసుకోట ప్రభు అనుగ్రహించే భాగ్యము కదా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని కొనొచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కనులారా చూచాడు. ఎవరిని చూస్తున్నాడండి?
రక్షణను చూస్తున్నాడు, పసిబిడ్డను చూడట్లేదు. పశుశాలలో నీవు పసిబాలుడుగా ఆయన పవలించలేదు. ఇప్పుడు అది అయిపోయింది. ఏమండి, సిమియోను ఎవరిని చూస్తున్నాడు? రక్షణను. రక్షణ ఇప్పుడే వచ్చిందా ప్రజలకి? చెప్పండి, పసిబాలుడు ఉన్నప్పుడే ప్రజలకు రక్షణ వచ్చిందా? ఏమండి, రోజుల పిల్లవాడు కానీ ఎవరిని చూస్తున్నాడు ఈయన? రక్షణను చూస్తున్నాడు. 30 సంవత్సరాల తర్వాత జరగబోయే పరిచర్యను చూస్తున్నాడు. 33.5 సంవత్సరాల తర్వాత నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కనులారా చూస్తున్నాను. క్రిస్మస్ అంటే ఆత్మవశులు అవటం, క్రిస్మస్ అంటే రక్షణను కనులారా చూడటం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నిజంగా భారంతో ప్రార్థన చేస్తున్నాం. గర్భం దాల్చినటువంటి గర్భస్థ శిశువులు ఎవరైనా మన పరిచర్యలో రక్షించబడి ప్రభు సన్నిధానానికి వస్తే, ఇదిగో ఈ బిడ్డ కోసం నేను కన్నీరు గార్చాను, ఈ బిడ్డను నేను గర్భం దాల్చాను, ఇదిగో ఈ రక్షణ నేను కనులారా చూస్తున్నాను, ఈ బిడ్డకు అనుగ్రహించబడిన రక్షణ నేను కనులారా చూస్తున్నాను. ఆనందించే భాగ్యం పొందుకోవాలంటే క్రిస్మస్ జరుపుకోవాల్సిందే. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనమందరం కూడా క్రిస్మస్లో పాలిభాగస్తులు. ఆత్మతో నింపబడ్డ వారందరూ కూడా ప్రభువుని కనపరుస్తున్నారు. మరియమ్మ ప్రభువుని కనపరుస్తుంది, నా ప్రాణము ప్రభువుని కనపరుస్తుంది. ఎలిజబెత్ ప్రభువుని కనపరుస్తుంది, యోహాను ప్రభువుని కనపరుస్తున్నాడు. ఏమండి, జకరియా ప్రభువుని కనపరుస్తున్నాడు. క్రిస్మస్లో మనం నేర్చుకునే పాఠము ప్రభువుని గనపరచటమే ఉంటుంది. ఆత్మవశులు అయితే ఎవరిని కనపరుస్తాం? మనుషులను పొగుడుకోం. అబ్బా నువ్వు అట్ట ఇట్ట. ఆత్మతో నింపబడ్డావా లేదా అక్కడే అర్థమైపోవాలి మనకి. ఆష్ గారు మొన్న పోయిన వారంలో ఈ గ్యాప్లో భోజనానికి వెళ్ళే సమయంలో ఆయన ఒక మాట అంటున్నాడు, మరి ఏ ఇతర విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు, ప్రభు గురించి మాట్లాడండి, పరిశుద్ధాత్మని గురించి మాట్లాడండి, ఈ సమయం చాలా విలువైందని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వశములో ఉన్నవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రభువును గణపరుస్తూ మన వ్యక్తిగత సాక్ష్యంలో కానీ, మన జీవితంలో కానీ, మన పరిచర్యలో కానీ ప్రభు చేసిన మహత్కార్యములను గణపరిచే విషయంలో ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకో నాకు హన్నా గారు కూడా గుర్తొస్తుంది. రండి సమూయేలు మొదటి గ్రంథంలోకి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వ మాటల నోట రానీయకుడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారం ముందు మాటు మణుగుదురు. ఏమండి, ఎవరు ఈ మాటలు చెప్తోంది? విజ్ఞాపన చేస్తూ హృదయంలో దేవుని యందు సంతోషిస్తున్నటువంటి హన్నా ఈ ప్రార్థన చేస్తూ ఉంది, నీ వలన రక్షణను బట్టి. హల్లెలూయా. ఏమండి, మనుషులు కలిగే సంతోషం దేన్ని బట్టి?
రక్షణను బట్టి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రక్షణ విడదీయలేని అవినాభావ సంబంధం కలిగినవి. హల్లెలూయా. ఎంత ధన్యులు మనం. ప్రభు ఆయన వాక్కు మన చేతులకు ఇచ్చి అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దనుండగా, వాక్యం నీ నోటనుండగా. ఎక్కడ? రోమాపత్రిక తీద్దాం ఒకసారి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 9వ అధ్యాయంలో 9 10వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయము 8వ వచనం నుండి అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదే మన యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోనను. ప్రభు సుమియాను చూస్తున్నాడు, రక్షణను కనులారా చూశాడు. ప్రియులారా, ఈ విశ్వాస జీవితంలో, ఈ జీవన ప్రయాణంలో మనకు అనుగ్రహించబడిన ఈ యొక్క అల్పకాల, ఈ చిన్న చిన్న జీవితంలో అల్పకాల పాప భోగములకు మన సమయం వెచ్చించగా పరిశుద్ధాత్మ కొరకై కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నిలిచి ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ క్రిస్మస్లో దేవుడు మనకు అనుగ్రహించే మరికొన్ని గొప్ప ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? తూర్పు దేశపు జ్ఞానులు. ఎన్ని సంవత్సరాలకు వచ్చారండి ప్రభుని చూడటానికి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? సత్రంలోనే ఉన్నాడు. ఇంకా ఎక్కడున్నాడు? 2వ అధ్యాయం. నక్షత్రం చూసి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు 2వ అధ్యాయంలో కదా. రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు ఎక్కడి నుంచి వచ్చారండి? తూర్పు దేశం నుండి వచ్చారు. ఆనాడు యెరూషలేమును తూర్పునున్న దేశాలు ఇండియా, చైనా, బబులోను, ఇవన్నీ చూస్తున్నాం చరిత్రను బట్టి. బబులోను నుంచి యెరూషలేము రావడానికి 5 నెలల కాలం అని యెజ్రా గ్రంథంలో చూస్తున్నాం కదా. వాళ్ళు 5 నెలలు పట్టిందంట అక్కడికి రావడానికి. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు దేశంలో అండి. అంటే ఆనాడు యెరూషలేమునకు తూర్పున ఉన్నటువంటి ప్రాంతాలు భారతదేశం, చైనా, ఆ రోజుల్లోనే ఖగోళ శాస్త్రం ఉంది. ఇప్పుడు వీళ్ళు 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. ఎవరండి వీళ్ళు? జ్ఞానులు. తూర్పు దేశపు మహాజ్ఞానంతో నింపబడిన వారు తూర్పు దేశపు జ్ఞానులు. ఎందుకు వచ్చారు? పూజించడానికి వచ్చారు. వాళ్ళు లేఖనాలను బట్టి వాళ్ళు చూస్తూ వచ్చారు. యేసు ప్రభుని వెంటనే నక్షత్రం వచ్చింది. ఎన్ని సంవత్సరాల పిల్లోడిని పూజించారు వాళ్ళు? 2 సంవత్సరాల పిల్లోడికి అంత పెద్ద జ్ఞానులు, మహా వ్యక్తులు, రాజ కుటుంబీకులై ఉన్నటువంటి వారు, ఏమండి, మహాతత్వజ్ఞానం, మొత్తానికి జ్ఞానవంతులు. వాళ్ళు వచ్చి 2 సంవత్సరాల బాలుడికి మొక్కుతామంటే, పూజిస్తామంటే లోకం వీళ్ళేందిరా జ్ఞానులు అని చెప్పుకొని అజ్ఞానుల్లాగా పసిపిల్లోడికి మొక్కుతున్నారు అని అంటారు. కానీ వాళ్ళకి తెలుసు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడుంది, మేము ఆయనను పూజింపవచ్చితమని చెప్పి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఇంకో చిన్న ప్రశ్న మీకు, ఎంతమంది జ్ఞానులు యేసు ప్రభుని చూడటానికి వచ్చారు? 3? ఎందుకని? ఎలా?
బంగారం బోళం సాంబ్రాణి 3 వస్తువులు కాబట్టి 3 తీసుకొని వచ్చారా? చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా నర్సరాపేటలో 3 తెల్లవాళ్ళు తిరుగుతూ ఉంటే నర్సరాపేట కలవరపడిద్దా? నర్సరాపేటలో దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు. 3 ఫారినర్స్ వచ్చి మన ఊరిలో తిరుగుతామంటే, ఈ బరంపేటలు తిరుగుతామంటే నర్సరాపేట అంతా కలవరపడిద్దా? కలవర పడదు. ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చి ఉంటారు. లేదు సాదాసీదా మనిషిని కాదుగా. అంత దూరం నుండి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి దొంగల భయం, ఏమండి తుఫానులు రావచ్చు, ఇసుక తుఫానులు రావచ్చు, ఎండ వేడిమి, వాళ్ళకి ఆహారం ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మామూలు విషయాల బంగారము బోళము సాంబ్రాణి. మనం క్రిస్మస్ నాటికలో చిన్న చిన్న పెట్టెలు చూపిస్తాం. వాళ్ళు స్థాయికి తగ్గట్టుగా మరి పెట్టెలు తీసుకొచ్చి వాళ్ళు పెట్టెల్లో వాళ్ళు యేసు ప్రభుకి అర్పించి పూజ ఇచ్చారు. మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వచ్చి మన పిల్లల పెళ్ళికి చదివింపు ఎంత చదివిస్తారు? ఒకవేళ వస్తే 100 రూపాయలు చదివిస్తాడా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఎంత చదివిస్తాడు? చాలా విలువగానే ఆయన స్థాయికి తగ్గట్టు చదివింపు ఉంటుంది. మరి అట్లాంటిది తూర్పు దేశం నుండి జ్ఞానులు వారి పెట్టెలు పట్టుకొని వచ్చి బంగారము బోళం సాంబ్రాణి ప్రభువుకు అర్పించి వారు పూజించారంటే చిన్న చిన్న అయితేనేమే అని నేను అనుకోను. ఇప్పుడు ఒక మినిస్టర్ రూట్ మ్యాప్ ఉంటేనే చాలా హడావిడి ఉంటుంది. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వస్తున్నప్పుడు నేను అనుకుంటాను, దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానులందరికీ ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ అందించుకొని, హలో మాకు ఇది ఇట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ అని చెప్పి మొత్తం వాళ్ళంతా సెట్ చేసుకొని, ఓకే మేము కూడా బయలుదేరుతామని చాలామంది బయలుదేరి అసలు వారి జీవితంలో అది మహాభాగ్యముగా భావించి ఇప్పుడు ప్రభువుని దర్శించడానికి తూర్పు దేశాల నుంచి బయలుదేరి యెరూషలేం ఒక చిన్న సిటీకి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఒక మాట ఆలకించాలి. వారు సొంత జ్ఞానం మీద ఆధారపడనంత వరకు నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచింది. ఎవరి నక్షత్రం అది? ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం అది? యేసయ్య నక్షత్రం వారికి ముందుగా నడిచింది. ఇప్పుడు యెరూషలేంకి వచ్చిన తర్వాత వీళ్ళు అనుకున్నారు రాజులు రాజుగారి ఇళ్లలో పుట్టకి ఏడబడతారని. సహజమే కదా, మానవ జ్ఞానం అది. ప్రభు తెలుసుకుంటే పూరిపాకలోనైనా పుట్టి ఉండొచ్చు. గ్రహించలేకపోయారు. యెరూషలేంకి వెళ్ళిపోయి యెరూషలేం వారందరినీ కలవర పెట్టారంట. ఆ మాట చూస్తారు ఒకసారి. ఒక పక్కేమో క్రిస్మస్లో ఏమండి పరిశుద్ధాత్మ నింపుదల అంటే లోకంలో ఉన్న వారికి కలవరం ఉంటుంది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్రులందరినీ సమకూర్చి, ఇప్పుడు వచ్చాడు మనోడు దారికి, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని వీళ్ళేం అడిగారు, ఈయనేం అడుగుతున్నాడు. వీళ్ళేం అడిగారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వీళ్ళు దేవుని ప్రజలను పరిపాలించేవాళ్ళేగా. లైన్లోకి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఎరగకముందు ఒక మాట దావీదు గుర్తు వస్తున్నాడు. అయ్యా 10 నిమిషాలు తీసుకోవచ్చా? దావీదు గుర్తు వస్తున్నాడు. దావీదు గుడారంలో ఉన్నటువంటి మందసాన్ని సిటీకి యెరూషలేంకి తీసుకురావాలని పెద్ద ప్లాన్ చేసి సమూయేలు గ్రంథంలో చూస్తాం కదా, సొంత జ్ఞానం మీద ఆధారపడి కొత్త బండి చేయించి దానికి కట్టి బ్యాండ్ మేళాలు పెట్టి, ఇప్పుడు మనోళ్ళు అయితే డీజే బాక్సులు పెడతారు, ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎద్దు కాలు జరి అది పడబోతే ఉజ్జా చచ్చిపోయాడు ముట్టుకోబోయి. అప్పటి వరకు ధర్మశాస్త్రమును చదవకుండా లేదా సంగతులు గ్రహింపకుండా ఉన్నటువంటి దావీదు ఒక్కసారిగా మేలుకొలిపి వచ్చింది. అయ్యో ఎందుకో ఇలా తీసుకొస్తామంటే మనిషి చనిపోయాడు, నేనేమైనా పొరపాటు చేశానా? ధర్మశాస్త్ర ప్రకారం దేవుని చిత్త ప్రకారం ఇది ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళలేకపోతున్నా
తీసుకువెళ్ళలేకపోతున్నానని చెప్పి ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి చదివితే ఏం చెప్పారు? మందసాన్ని ఎట్ట మోయాలంట? యాజకులు లేవీలు భుజాల మీద మోయాలి. కానీ మన రాజుగారు ఏం చేస్తున్నాడు? బండి మీద ఊరేగిస్తా పెద్ద హడావుడి చేద్దామని చెప్పి చూశాడు. దేవుని చిత్తం అర్థమైనప్పుడు వెంటనే గ్రహింపు కలిగి అందరిలో కంటే కూడా దావీదుని ఎందుకు దేవుడు మెచ్చుకున్నాడు అంటారు? నా చిత్తానుసారుడైన మనుషుడు అని చెప్పి ఎందుకు చెప్పాడో తెలుసా? ప్రతి సందర్భంలో ప్రతికూలతలు ఓటములు ఎదురైనప్పటికీ వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర వేడుకున్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మనము దేవుని దగ్గరకు మరలా రావటాన్ని బట్టి దేవుని మనసేంటో మనకు అర్థమైంది. ఒకానొక సందర్భంలో మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పట్టవే మేలు అనుకొని దేవునికి అప్పగించుకున్నాడు. దావీదు విషయమై దేవుడు అంటాడు, నా చిత్తానుసారుడైన నా హృదయానుసారుడు కదా, నా చిత్తానుసారుడైన మనుషుడు. ఈరోజు యొక్క క్రిస్మస్ అనుభవాల్లో దేవుని చిత్తాన్ని చేసేవారిగా మనము నడిపింపబడాలి. వీళ్ళు ఏం చేశారు? రాజుని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని కూడా కలవరపరిచారు. రాజు ఏమో యూదులు, మరి ఆ జ్ఞానులు ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడుగుతుంటే ఇప్పుడు రాజు ఏమంటున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టినానని వారిని అడిగారు. వాళ్ళు చెప్పారు 5వ వచనంలో, యోధా దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడిందని చెప్పారు. వాళ్ళు రహస్యంగా వాళ్ళని పిలిపించి, మీరు ఆ శిశువును పూజించి మాకు కూడా చెప్పండి, మేము కూడా వచ్చి పూజిస్తామని అన్నారు. రండి 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో ఉన్నవారు పరిశుద్ధాత్మతో నడిపింపబడతారు. వారికి ముందుగా ఉండి దేవుడు గైడ్ చేస్తా ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. 10వ వచనము, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా క్రిస్మస్లో మనకు కలిగేది ఏంటిదంటే అత్యానందం. 10వ వచనం, వారు నక్షత్రమును చూసి ప్రభు నడిపింపును చూసి ప్రభు యొక్క గైడెన్స్ మన జీవితాల్లో చూసి ఏమండి పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రత్యక్ష అనుభవంలో నుండి మనకు కలిగే లాభం ఏంటంటే అత్యానందభరితులై. హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. క్రిస్మస్లో అత్యానందంతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆనందభరితులుగా ఉండాలి. ఆనందభరితులుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో చెప్పనాశక్యముగా నీ సంతోషం అని చూస్తూ ఉన్నాం. ఏమండి పేతురు రాసిన మొదటి పత్రిక 9లో ఓకేనా? యోధా పత్రిక 24-25 వచనం కూడా ఒకసారి చదవండి. హల్లెలూయా. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడుమును సర్వయుగములను కలుగునుగాక. హల్లెలూయా. తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నింపటము ఈ యొక్క క్రిస్మస్లో లేదా ఈ యొక్క అనుభవాల్లో మనం చూస్తూ ఉంటాం. వారు అత్యానంద భరితులై యేసుక్రీస్తు ప్రభు వారిని 2 సంవత్సరాల బాలుడిని వారు చూశారు. వారు పూజించారు. ఏమండి వారు ఎవరిని పూజించారు? బంగారమునిచ్చి రాజుగా భావించి పూజించారు. హల్లెలూయా. బంగారము రాజరికానికి గుర్తుగా చెప్తూ ఉంటారు కదా, బంగారము. ఆయన రాజు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని వాళ్ళు అడిగారు. 2 సంవత్సరాల పిల్లవాళ్ళు, ఆ పసిబాలుళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు, వారు నక్షత్రముతో ఆత్మతో నడిపింపబడి వారు ఎవరిని చూస్తున్నారని అంటే రాజును చూస్తున్నారు.
దావీదు సింహాసనాన్ని యుగయుగాలు ఏలే రాజును చూస్తున్నారు. వాళ్ళు అత్యానంద భరితులై దేవుణ్ణి పూజించి రాజుకి ఏమిస్తారు? బంగారము. మరలా ఏం చూస్తున్నారు వారి జీవితంలో అని అంటే ఒక యాజకుడిని చూస్తున్నారు. హల్లెలూయా. సాంబ్రాణి ఏంటిదండి? ధూపవేదిక దగ్గర ఏమండి నిరంతరం ధూపం వేయడానికి ధూపద్రవ్యాలు సిద్ధపరచుకున్నటువంటి యాజకుడు. ఆయన మన ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపార్శ్వమున నుండి మనందరి కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న యాజకుడిని చూశారు వాళ్ళు. మాటి మాటికి ప్రజల యొక్క పాపము నిమిత్తం రక్త ప్రోక్షణ జరిగించేటువంటి ఆ యాజకులు లేవీలు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఆయనను పూజిస్తున్నారు. ఈరోజు మన యొక్క అనుభవాల్లో యేసుని ఏమనుకుంటున్నాం? క్రిస్మస్లో ఆయన ఇంకా పసిబాలుడిగా చూస్తున్నామా? పశువుల పాకలో పశువుల సాలలో ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఆ ప్రభువునే మనం చూస్తున్నామా? వీళ్ళు 2 సంవత్సరాల బాలుల్లోనే ఒక రాజును చూడగలిగారు, ఒక యాజకుడిని చూడగలిగారు, ఒక విమోచకుడిని చూడగలిగారు. హల్లెలూయా. బోళను వాళ్ళు పెట్టెల్లో విప్పి ప్రభుని సేవించారు, పూజించారు, ఒక విమోచకుడిని ఆరాధించారు, పూజించారు. ఈరోజు మన యొక్క క్రిస్మస్ అనుభవాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? ఆల్రెడీ ప్రభు వస్తానని చెప్పాడు, వచ్చాడు. ఆయన చనిపోయి 3 దినాల తర్వాత తిరిగి లెగుస్తానన్నాడు, లేచాడు. పునరుద్ధానుడు అయిపోయి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరలా రాబోతున్నాడు. దేని కొరకు? తన కొరకు సిద్ధపరచబడినటువంటి తన వధువును తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు మనం ఏ పాట పాడుకోవాలి? పశువుల పాకాలో మరి అమ్మ గర్భాన, ఆ పాట. ఇప్పుడు ఏ పాట పాడాలి మనం? రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి రండి రండి ప్రియులారా, ప్రభుని వేడగరండి. చూడగ రావాలి. ప్రభు కొరకు ఆయుత్తపడినటువంటి తన సంఘాన్ని ప్రభు తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉండగా పరిశుద్ధాత్మని యొక్క అనుభవంలో మనమందరము సిద్ధపరచబడినటువంటి వధువుగా మనం తయారై ప్రభు యొక్క మహిమార్థమై బ్రతికి ఆ మహిమతో నింపబడ్డానికి మనల్ని మనము ప్రభు కొరకు సమర్పించుకొని ముందుకు సాగాలి. అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించి ఆయన ఆత్మతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి.